వెల్కమ్ టు ఐబీటీవీ. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని జైభీం ఎంఆర్పీఎస్ జిల్లా ఉప కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మా కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్తి సుమాల మాదిగా, అదేవిధంగా జైభీం ఎంఆర్పీఎస్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు పెద్దముష్టి అబ్రహం, ఆ నియోజకవర్గ అధ్యక్షులు శావల పుచ్చిబాబు నాయకుల ఆధ్వర్యంలోన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు టౌన్ జైభీం ఎంఆర్పీఎస్ ఉప కార్యాలయం నందు కూడా మేము మన దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి వేడుకలను కూడా మేము ఘనంగా కూడా చేసుకోవడం కూడా జరిగినది. మరి నిజంగా దామోదరం సంజీవయ్య గారి గురించి చెప్పాలంటే ఒక్క నిమిషంలో ఒక ఇంగ్లీష్ వర్డ్ కూడా నేను మాట్లాడదలుచుకున్నా. దామోదరం సంజీవయ్య వాజ్ ఏ బర్న్ 1921 February 14 was a trailblazing Indian politician servicing as the second chief minister of the Andhra Pradesh 1960-1962 and become to the first Dalit chief minister of any Indian state of statue congressman. కాబట్టి ఈ విధంగా మన దామోదరం సంజీవయ్య గారు 38 ఏళ్ల వయసులోనే భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆమోదు కావడం ఎంతో శుభపరిణామం అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అది కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం పెద్దపాడు గ్రామానికి చెందినటువంటి మునయ్య అనే దంపతులు కూడా జన్మించి పేద బడుగు బలిగిన వర్గంలోనే దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఆయన మరి 1960-1962 సంవత్సరం వరకు కూడా మరి ముఖ్యమంత్రిగా పనిచేయడం మరి ఈ దేశానికి గర్వకారణం అనుకుని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, ఆనాడు మరి ఎంతో మంది ఆధిపత్య కులాలు ఉన్నప్పటికైనా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికైనా కానీ దామోదరం సంజీవయ్య గారు మరి ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా వారందరూ కూడా కొనసాగించే విధంగా దోహదం చేయాలని నేను సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులోన దామోదరం సంజీవయ్య గారు ఆశయాలను సిద్ధాంతాలను మా జైభీం ఎంఆర్పీఎస్ సంఘ ఆధ్వర్యంలో కూడా ముందుకు తీసుకుపోవడానికి కూడా మేమంతా కూడా ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంతమంది నాయకులు మా ఎంఆర్పీఎస్ నాయకులే ఇటువంటి పెద్ద మానవుడు జయంతిని కూడా చేయాలంటే కూడా కొంతమంది వెనకాడుతున్నారు. మరి ఇట్లా దళిత నాయకులు ముందుండి యువతరంతో జతకట్టి మేము ముందుకు పోతుంటే మా పైన బండాలు మమ్మల్ని ప్రభావాలు తగ్గించాలని చూస్తున్నారు. జాతిలో చనిపోతే జాతిలోని ఆధిపత్య కులాలని మరి ఖండించకుండా కూడా చాలా మంది కూడా మరి విఫలం చెందుతున్నారు. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకే లబ్ధి పొందుతూ మరి అటువంటి కార్యక్రమాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంతమంది చేస్తున్నారు. వాళ్ళ విజ్ఞతకే మేము వదులుతున్నాము. అయ్యా, ఇటువంటి మహనీయులు జయంతులు చేయండి. కేవలం మీ స్వార్థ ప్రయోజనాలు కాదు. జాతోడు చనిపోతే ఏ వర్గమైనా కూడా ఖండించాల్సిన అవసరం మీ పైన ఉంది. మరి కేవలం మీ సుట్కేసు, మీ బ్యాగు, మీ కడుపు నింపుకొని ఈరోజు పబ్బం గడుపుతూ మరి మా జైభీం ఎంఆర్పీఎస్ సంఘం కర్నూలు జిల్లాలోని ఆధిపత్యం తగ్గించాలని మరి చాలా మంది కూడా కుట్రపడుతున్నారు. మీ కుట్రలు మా అంబేద్కర్ జ్ఞానం ముందు పటాపంచులు చేయడం తథ్యం. రాబోయే రోజుల్లో ఎటువంటి వాటికైనా కూడా మేము ఎదుర్కొంటాం. అంబేద్కర్ జ్ఞానాన్ని జాతికి గుండెల్లో నింపడం జైభీం ఎంఆర్పీఎస్ సంఘంతోనే సాధ్యమైంది. కాబట్టి ఏ వివక్షతకి, ఏ ఆధిపత్యానికి, ఆధిపత్య కులాల మీద ఆధిపత్యం మన జాతి వాళ్ళు చూపించాలి తప్ప మన మీద ఆధిపత్యం చూపిస్తే ఇది సబబు కాదు. ఏనాటికి కూడా మరి చరిత్రలో మీరు మిగిలిపోతారు. చరిత్రని మీరు తిరగరాసే విధంగా కూడా చేయలేకపోతారు. కాబట్టి అటువంటి స్వార్థ జాతి ప్రయోజనాలను కూడా వదులుకొని జాతిలో ఎవరైతే చనిపోయారో, ఎవరైతే హత్య కాబడ్డారో అటువంటి వారిపైన ఖండించి పోరాటం చేసి మీరు ముందుండి ఇటువంటి మానీయులైనటువంటి జయంతులు కూడా చేసే ఏర్పాట్లు కూడా మీరు చేయాలని కూడా ఈరోజు సూటిగా వారికి కూడా తెలియజేస్తున్నాను నేను సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జైభీం. జోహార్ దామోదరం సంజీవయ్య గారు. జోహార్ దామోదరం సంజీవయ్య గారు. జోహార్ దామోదరం సంజీవయ్య గారు.